దేవా ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. స్వార్థము నెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ 4వ అధ్యాయము మనం 6వ వచనం చదువుకున్నాము. అయితే ఆ పైన 4వ వచనం 5వ వచనం కూడా మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి అని చెప్పి, మీ సహనము సహలజనులు తెలియబడుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు అని చెప్పి, దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపమును దేవునికి తెలియజేయడు అని చెప్తే 7వ వచనంలో అంటాడు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. కనుక ఈ 6వ వచనంలో ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఆనాడు పౌలు గారు, దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు ఆనాడు వారికే కాదు, ఈనాడు నీకు నాకు మనందరికీ చెప్తున్న మాట, దేనిని గుర్చియో చింతపడకుడి. మనం దేని విషయంలో కూడా దేవుని బిడ్డలంగా ప్రభు పిల్లలముగా మనము దేని విషయంలో కూడా చింతపడాల్సిన పని లేదు. మీరు దేనిని గురించి చింతపడకూడదు అని అంటాడు. కనుక కీర్తనాకారుడు దావీదు 55వ కీర్తన 22వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనాకారుడు దావీదు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఎన్నడూ కదలి. చాలు నీ భారము. కనుక మనం దేని విషయంలో కూడా చింతపడాల్సిన పని లేదు. కీర్తనకారుడు దావీదు కూడా తన అనుభవంలో తను రాస్తూ 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. కనుక మన భారము దేని విషయంలో మీరు చింతించకూడదు, చింతించాల్సిన పని లేదని దేవుడు వాగ్దానంతో కూడినటువంటి మాట. వాగ్దానం దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానాన్ని మనం చేపట్టి మనం ప్రతి విషయంలో దేనిని గురించి మీరు చింతపడకూడదు అన్నప్పుడు, ప్రతి విషయంలో మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏ విషయంలో ప్రతి విషయంలో మనం ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కనుక నీ భారము, మరి దేని విషయంలో మనం దేవుణ్ణి అడుగుతామో, అది ఏ భారమైనా సరే, ఏ విషయమైనా సరే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపము, దేవుడి మీద నువ్వు మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. అంటే దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు పేతురు పత్రిక రాస్తూ, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు ఒక మాట. 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. కనుక ఆయన మన గురించి అంట దేవుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక దేవుడు మన విషయంలో మరి ఆయన చింతించుతున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. కనుక ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు, మీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనకారుడు. అదే మరి 37వ కీర్తన 5వ వచనం చూద్దాం రండి. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకి అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, నీ కార్యము. కనుక మనం మన కార్యము ఏదైనా సరే, ఏ కార్యానైనా కూడా ఆయన మరి సఫలపరిచే దేవుడు, నీ కార్యమును నెరవేర్చే దేవుడు. నువ్వు ఎందుకు మనం ఆయన నమ్ముకొని ఉన్నావు కనుక, నీవు ఆయనను నమ్ముకొని ఉన్నావు కనుక నీ కార్యమును, మన కార్యములు ఆయన నెరవేర్చే దేవుడు. వాగ్దానము. కనుక నువ్వు దేని విషయంలో చింతింపకుడి అని దేవుడు మన వాగ్దానము, ఆ వాగ్దానం మనం చేత పట్టుకుని మనము ప్రతి విషయంలో మనం ఏ కార్యాన్నైతే తలపెట్టామో ఆ విషయంలో ఆ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు
ఆయన మన కార్యాలని సఫలం చేసే దేవుడు. వాగ్దానం ఇది. కనుక నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన మిమ్మల్ని ఊర్చి చింతించడం, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సామెతల గ్రంథము 16 అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం రండి. సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద ముంచుడు, అప్పుడు ఆయన నీ ఉద్దేశం, మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో, మరి నీ పనుల భారము యెహోవా మీద మోపము, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలపరిచేవాడు. కనుక మనం ఏ విషయంలో కూడా చింతించాల్సిన పని లేదు. కనుక మనకు వాగ్దానం ఉంది. మన దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. కనుక నీ పనుల భారము యెహోవా మీద చూపుడు, అప్పుడు నీ ఉద్దేశములో సఫలమగును. అట్లాగే కీర్తనకారుడు దావీదు 20వ కీర్తన 4వ వచనంలో కూడా, 20వ కీర్తన 4వ వచనంలో కూడా, నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన, నువ్వేదైతే కోరుకుంటావో, దేన్నైతే ఇష్టపడతావో అది దేవునికి ఇష్టమై ఉండాలి. మనకి ఇష్టమైంది కాదు. మనం అడిగేది దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఇష్టమైనప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ కోరిక ఉంది, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ ఆలోచన ఉంది, ఈ తలంపు ఉంది, నాకు ఈ అవసరత ఉంది, అక్కర ఉంది, లేకపోతే ఈ సమస్య ఉంది, ఈ శోధన ఉంది ప్రభువా అని మనం ప్రభువుకు చెప్పుకున్నప్పుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానము, ప్రభు మనకిచ్చిన వాగ్దానం. కనుక ఆ వాగ్దానంలో మనము ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే మనము ముందు ప్రభువులో బలంగా ఉండాలి. ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. బలంగా ఉండి, ఆత్మీయంగా మనం బలంగా ఉండి ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు మన అక్కర్లని, మనం ఏ కార్యాన్నైతే మనము మరి చేయాలనుకుంటా వస్తామో ఆ కార్యాన్ని సఫలపరిచే దేవుడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకొని ఉన్నాం కనుక. అలాగే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతుల్ని అని అన్నాడు కదలనీడు. ఇంకో మాట చూద్దాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, దైవజనుడు అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. అదే మనం చదువుకున్నాం ఇందాక. ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. కనుక ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడట. అడుగుడి మీకు ఇవ్వబడును. కనుక మనం అడగట్లా. మనం అడగకపోవటం వల్ల మనకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభువు చెప్పి ఆయన దగ్గర మనం పొందుకోలేకపోతున్నాము. ఆ విషయంలో మన విషయంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మనం ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వెంటనే మనము ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు పాదాల దగ్గరికి రావాలి. మనం ఏదైనా ఒక కార్యం తలపెట్టాము, ముందు ప్రభువుకి చెప్పుకోవాలి. ప్రభా నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే మరి మాకు ఈ పనులు చేసుకోవాలి ప్రభా, నీవే మాకు సహాయం చేయ ప్రభా అని మనం ప్రభు పాదాల దగ్గర ఉండాలి. ప్రభువుకి చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా మనం వాళ్ళు వీళ్ళు ఆ అమ్మ దగ్గరికి, ఈ అమ్మ దగ్గరికి, ఆయన దగ్గరికి, ఈయన దగ్గరికి పరిగెత్తకూడదు. కనుక మనము ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసి ప్రభువుకి మన సమస్యను చెప్పుకున్నప్పుడు, మన అవసరతలు ప్రభువుకి చెప్పుకున్నప్పుడు, ప్రభువు ద్వారా మనం ఆ అవసరాలు తీర్చబడతాయి. ప్రభు సహాయం మనం ప్రభు సహాయాన్ని మనం పొందుకోవాలి. మనం ప్రభు దగ్గర నుంచి సహాయం పొందుకోవాలంటే మనం అడిగేది దేవునికి ఇష్టమైన రీతిలో ఇష్టమైనదిగా ఉండాలి. అలా అడిగినప్పుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడుగా మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. రండి, కీర్తనలు దావీదు కీర్తన 55వ అధ్యాయము. అక్కడ ముందుగా మనం చూస్తే నీ భారము యెహోవా మీద మోపు అంటాడు. కింద వచనంలోకి వచ్చేసరికి నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడు. కనుక రండి, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీడు అని మాట చూద్దాం రండి. కీర్తన 10:6వ వచనం. కీర్తన 10వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 10 మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో ఎవరు అనుకుంటారు? ప్రభు బిడ్డలు అనుకుంటారు. ఏమనుకుంటారంటే నీతిమంతులు ఎన్నడూ కదలరు. కదల్చని మనం చదువుకున్నటువంటి 55వ కీర్తన 55వ కీర్తన 22వ వచనం కింద లైను 3వ లైన్లో మనం చూస్తే నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలడు. 3వ లైను నీ భారము యెహోవా మీద మనం చూసాం కదా. ఇప్పుడు
రెండవ మాటగా మనం చూస్తే నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. నీతిమంతుల్ని ఇక్కడ మనం చూస్తే 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే మేము కదల్చబడం, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివాడు. కనుక నీతిమంతులంగా మనం ఉండాలి. మనం అడిగేది దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్న దేవుని బిడ్డలుగా మనము మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము, తరతరములకు ఆపద చూడమని ఎంత నమ్మకంగా చెప్తున్నాడండి. 10వ కీర్తన 6వ చరణంలో మనం చూసినట్లయితే మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో, మనం హృదయంలో అనుకోవాలి, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మాకు విరోధి ఎవడు, మేము కదల్చబడము. నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు. నీ భారము యెహోవా మీద మోపం, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులు ఎన్నడూ కదల్చబడరు, ఆయన కాపాడుతాడు మనల్ని. ఈ వాగ్దానము మనం చూసినట్లయితే కీర్తన 10:6వ వచనంలో మేము కదల్చబడం, ఎంత నమ్మకం! అట్టి నమ్మకం నీవు నేను మనమందరం కూడా కలిగి ఉండాలి దేవుని మీద మన హృదయం. కనుక మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో నమ్మకం, హృదయంలో గట్టిగా స్థిరంగా మనం కూడా అలాంటి మనకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి మనం కూడా అట్టి నమ్మకం, ఆ ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఇటువంటి తీర్మానం కలిగి ఉండాలి. అప్పుడు ప్రభు మన ప్రతి అవసరతని కూడా ఫిలిప్పీ 4:19 ప్రకారం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతని తీరుస్తానన్నాడు. కనుక రండి ఇంకొక మాట చూద్దాం రండి. కీర్తన 15వ కీర్తన 5వ చరణం, 15వ చరణం, 15వ కీర్తన 5వ చరణం, 15వ కీర్తన 5వ చరణం. తన ద్రవ్యము నిరపరాధిని చెరుపుడే కదల్చబడడు. కనుక తమ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదంట. దేవుని పిల్లలంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఏంటంటే మనం వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తెచ్చుకోకూడదు. కాకపోతే మన పరిస్థితులను బట్టి వడ్డీకి తెచ్చుకోవచ్చాము, కానీ మనం వడ్డీకి ఇవ్వకూడదు. కనుక మనం వడ్డీకి ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు 15వ కీర్తన, దావీదు కీర్తన 5వ చరణంలో తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. లంచాలు పుచ్చుకోకూడదు. లంచము భయంకరమైన జబ్బుగా ఉంది ఈనాడు. లంచము పెద్ద పెద్ద ఆఫీసర్లు లంచం తీసుకుని దొరికిపోయినప్పుడు అసలు ఎంత అవమానము, ఎంత సిగ్గు తెలీదు. లక్షల జీతం తీసుకుంటూ ఉంటారు. మరి కొద్ది అమౌంట్ కొరకు ఆ పని చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లంచము. ఆ లంచం తీసుకుని దొరికినప్పుడు పేపర్లు చూస్తూ ఉంటే మరి అంత పెద్ద ఆఫీసర్ అయ్యండి కృత్యం కొద్ది దాని కొరకు ఆ పని చేయాల్సిన బాధ్యత అతను కొంత చేసేస్తే పోతుగా నాకు ఎంత ఇస్తావా అంత ఇస్తావా అని చెప్పి దొరికిపోవటం, దొరికిపోయిన తర్వాత నవ్వులు పాలు, మళ్ళీ ఈ సమస్యల నుంచి బయటపడటానికి మళ్ళీ వేరే వాళ్ళకి లంచాలు. ఇలా మనకు చెప్తున్నమాట అంటే మనము వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని చెరుపుటగా లంచం పుచ్చుకోకూడదు. అలా ఉన్నప్పుడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూనూ కదల్చబడడు. దేవుడు మన పక్షంగా ఉంటాడు. ఈ ప్రకారంగా మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా కదల్చలేరు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ తీర్మానం మనం కలిగి ఉండాలి. ఇంకొక మాట చూద్దాం రండి. 112వ కీర్తన 112వ కీర్తన 6వ చరణం. 112వ కీర్తన 112 6 ఇంకోసారి చదవనా? అట్టివారు ఎప్పుడునూ కదిలింపవారు. ఎట్టివారు? దేవుని బిడ్డలు వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని చెరుపుని పుచ్చుకోకుండా ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు. 12:6వ చరణంలో మనం చూస్తే అట్టివారు అంటే నీతిమంతులు. మనం చదువుకున్నాం కదా, నీతిమంతుడు ఎన్నడూ కదల్చబడ్డది. కనుక అట్టివారు అంటే నీతిమంతులు, అట్టివారు ఎప్పుడునూ కదల్చబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. నీతిమంతులు దేవునికి జ్ఞాపకం. ప్రియులారా, మనమందరం కూడా నీతిమంతులంగా ఉండాలి. దేవుడు ఇష్టమైన
ఇష్టపడేది నీతిని, యథార్థతను, కలంకము లేనిది. కనుక మనం అలా ఉండాలి. నీతిమంతులు ఇక్కడ 6వ చరణంలో ఎప్పుడును కదల్చబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. దేవుని జ్ఞాపకంలో మనం ఉండాలంటే మనము నీతిని, యథార్థవంతులంగా ఉండాలి. కనుక యథార్థత దేవుడు చూస్తాడు. యూజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉన్నాడు, ధనవంతుడైన, అయితే యథార్థతను చూసేవో దేవుడు మన దేవుడు. కనుక మన 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 ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు, నిరపరాధిని చెరుపుడిగా లంచం పుచ్చుకోకుండా ఉండాలి. అట్టివారు ఎన్నడూ కదల్చబడని. ఇక్కడికి వచ్చేసరికి ఈ మాట అంటాడు 6వ వచనంలో, 112 6వ చరణంలో, అట్టివారు కదల్చబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో. దేవుని దృష్టిలో మనం ఉంటాం. మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు, వాగ్దానం అది. ఫిలిప్పీ పత్రిక 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతని తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు. కనుక మనం దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనము నీతిమంతులముగా ఉండాలి. ఎవరికి వడ్డీకి ఇవ్వకూడదు. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మనం మరి దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు నిత్యము ఆయన జ్ఞాపకం, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందున ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారందరినీ కూడా ఎరుగును. కనుక మన దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు, మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. మనము నీతిమంతులముగా ఉన్నప్పుడు మనం ఆయన దృష్టిలో మనం ఉంటాము. అప్పుడు మన ప్రతి అవసరతని కూడా దేవుడు తీరుస్తాడు, వాగ్దానము. ఇంకొక మాట చూద్దాం రండి. ఫిలిప్పీ పత్రిక, మొదటిగా మనము దేనిని గురించి చింతపడకుండా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ప్రతి విషయంలో ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. కీర్తన 145వ కీర్తన 18వ వచనం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మొదటి మాటగా దేనిని గురించి చింతపడకూడదు. రెండవ మాటగా మనం చూస్తే మరి ప్రతి విషయంలో ప్రార్థన చేయాలంట, ప్రార్థన. కనుక మనం ప్రతి విషయంలో కూడా మరి మన పితరుడు దైవజనుడు ప్రార్థన చేసేవాడంట. మరి ఎవరైనా ఫ్యామిలీ భార్యాభర్తలు గొడవ పడి మరి దైవజనుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్తారంట, చెప్తే దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేద్దామనేవాడంట. ప్రార్థన చేద్దామని పంపించేసేవాడంట. పంపించేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరిగి రారంట. వాళ్ళ గురించి భారంగా ప్రార్థన చేసేవాడంట. వాళ్ళ సమస్యకు సమాధానం పడిపోయి తిరిగి మళ్ళీ వచ్చి, అన్న మరి మాకు ఈ గొడవలు ఉంటానే ఉన్నాయి అనే మాట చెప్పిన వాళ్ళు లేరంట. ఎవరైనా సరే భార్యాభర్తలు గొడవ పడి పెద్ద ఆయన దగ్గరికి వచ్చేవాడు, భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇద్దరికి సమాధానంగా లేదు, మా ఇద్దరికి రోజు గొడవలు జరుగుతుంది, నిత్యం గొడవలు జరుగుతుంది అని చెప్తే దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేద్దామని పంపించేసేవాడంట. ప్రార్థన చేద్దామని పంపించేసిన తర్వాత దైవజనుడు భక్సింగ్ గారు వారి గురించి భారంగా ప్రార్థన చేస్తే తిరిగి మళ్ళీ మాకు ఈ సమస్య పోలేదు, మాకు గొడవలు ఉంటే జరుగుతున్నాయని చెప్పిన వాళ్ళు లేరంట. వచ్చి అడిగేవాళ్ళు, ప్రార్థన చేద్దామని పంపించేవాడు. అయితే ప్రార్థన చేస్తా వచ్చేసరికి వాళ్ళు అక్కడ సమాధానం పడేవారంట. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఎవరు కూడా దైవజనుడు భక్సింగ్ గారికి వచ్చి మా సమస్య అలాగే ఉందని చెప్పి అన్న వాళ్ళు లేరంట. అంటే ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి అది, మర్మం అది, ప్రార్థనలో ఉన్న మర్మం అది. కనుక మనం నేర్చుకుందాం. మనకు తెలీదు, దైవజనుడు మన భక్సింగ్ గారు ఆయన మరి మనం నేర్చుకుందాం. ఆయన అలా చేశాడు. మరి ఎవరు కూడా మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భం లేదంట, తిరిగి వచ్చిన సందర్భం. అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన నేర్చుకుందాం, ప్రభు దగ్గర ప్రతి అవసరతని పొందుకుందాం. ప్రతి సమస్యకి ప్రభు దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. కనుక ప్రతి విషయంలో ప్రార్థన. కీర్తన 145 శరణని చూద్దాం రండి. కీర్తన 145. తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా దేవుడు సమీపముగా ఉంటాడంట. మనం ప్రతి విషయంలో ప్రార్థన చేసినప్పుడు తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా దేవుడు సమీపముగా ఉంటాడంట. మనం అడుగుతుంటే మన పక్కన ఉండి ఇదే దేవుడు, మన దేవుడు యెహోవా దేవుడు. చదవన్నమాట, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ
యెహోవా సమీపముగా, మనకు సమీపముగా. అందుకే నహూము పత్రిక 7వ అధ్యాయం మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి అధ్యాయము నహూము పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమదినముందని ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారందరినీ కూడా ఆయన ఎరుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు యెహోవా సమీపముగా తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి దేవుడు సమీపముగా, మనకి సమీపముగా ఉండి, అయ్యో నా బిడ్డ మొరపెట్టుకుంటున్నాడు, నా బిడ్డకి సమస్య ఉంది, ఆ సమస్యని పరిష్కారం, నా బిడ్డకి సమాధానం దయచేయాలి, ఆ సమస్య నుంచి విడుదల దయచేయాలని దేవుడు తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపముగా, మనకు సమీపముగా ఉండి మన మొర ఆలకించే దేవుడు మన దేవుడు. మరి మనం నమ్మదగిన దేవుడు మన అవసరతను తీర్చే దేవుడు, మనకి సమీపంగా ఉండే దేవుడు. ఇంకో మాట చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం ఇందాక మనం. సామెతలు 16:3. మరి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములో మన పని ఏదైనా సరే సమీపముగా ఉండి సమీపముగా మనం మొరపెట్టినప్పుడు, నిజముగా మనం మొరపెట్టినప్పుడు మనకి దేవుడు సమీపంగా ఉంటాడు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇంకో మాట చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:6వ వచనంలో 3వ మాటగా మనం చూస్తే, మరి కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. 6వ వచనంలో మనం చూస్తే, 6వ వచనం ఫిలిప్పీ పత్రిక 4:6వ వచనంలో, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. మనం దేవునికే తెలియజేయాలి. అలా దేవునికి ప్రతి విషయంలో కూడా మనం దేవునికి తెలియజేయాలి. కనుక మనం దేవునికే తెలియజేయాలి. అన్న తనకు కొరత ఉంది, అన్నకి సంతానం లేదు. 2 భార్యలు, మరి పెనిన్న, ఎల్కానా, వాళ్ళు మరి 3, 2 భార్యలు భర్త. మరి పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేరు. ఇప్పుడు అన్న ఏం చేసింది? దేవునికి మొరపెట్టుకుంది, నిజముగా మొరపెట్టుకుంది. అయితే దేవుడు సమీపముగా ఉండి దేవుడు తన యొక్క మరి తనకు లేనటువంటి ఆ లేమిని తీర్చాడు. నలుగురిలో నవ్వుల పాలు అన్నాకి. మరి ఎవరైనా ఎదురొస్తుంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, సంతానం లేని వారు ఎవరైనా ఎదురొస్తే అసలు ఇక ఎన్ని అనుకుంటారో హృదయంలో, ఎన్నో అనుకుంటారు, సంతానం లేదు అని ఎన్నో అనుకుంటారు. అలాంటి అవమానాలు ఇంట్లో ఆమె మరి వైరి ఈమెను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉండేది. అవన్నీ సహిస్తుంటే మరి ఇరుగు పొరుగువారు. ఇలా అన్న పడినటువంటి ఆ కష్టాన్ని వచ్చి ఎవరికి చెప్పుకుంది? దేవునికే చెప్పుకుంది. దేవుని దగ్గర కన్నీరు కార్చింది. తన ప్రతి అవసరతని దేవుడు తీరుస్తాడు. కనుక అన్న వలె మనం కూడా మన ప్రతి అవసరతని కృతజ్ఞతాపూర్వక మీ విన్నపమును దేవునికి తెలియజేయుడి. అన్న దేవునికే తెలియజేసింది. అన్న ఎవరికి చెప్పింది? ఆ యొక్క ఏటాటా వచ్చి బలులు అర్పిస్తూ వచ్చేవాళ్ళు ఆ శిలోహ మందిరంలో మరి ఆ అన్న మొరపెట్టుకుంటూ ఉంటే దైవజనుడు వచ్చి, ఎంత సమయం మొత్తురాలుగా ఉంటావు తెలియక, ఆ దైవజనుడు వచ్చి నువ్వు ఇంకా మొత్తు వదలవా అని చెప్పేసి అని ఆమెని అంటున్నప్పుడు, అప్పుడు ఆ మాట అంటది, అక్కడ ఒక మాట అంటది ఆమె, నేను మత్తురాలను కాదు, నా హృదయాన్ని. అలాగే నేను మనమందరము కూడా మన ప్రతి అవసరతని మన కృతజ్ఞతాపూర్వకంగా, మన దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. కనుక మనం దేవునికి తెలియజేసినప్పుడు అన్న ఏ విధంగా మరి మొదటిగా కుమారుడిచ్చాడు, సమూయేలు ప్రవక్త అయ్యాడు. తర్వాత అన్నకి మళ్ళీ 5 సంతానం, 3 కుమారులు 2 కుమార్తెలు. కనుక ప్రతి అవసరతని మన దేవుడు తీర్చే దేవుడు. ఇది మనం నమ్మాలి. మనం ఇది ఖచ్చితంగా ఈ విషయంలో మరి అన్నవలే మనం కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి. కనుక ఈ వాక్యానుసారంగా పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసిన మాట, మరి దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములను దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు
కావలి ఉండి మనల్ని కాపాడి పోషించి ఆదరించి కనికరించే దేవుడు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన.